ఫ్రెండ్స్ టెక్నోస్ 1918కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 28, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ రీసెంట్గా iPhone 16e లాంచ్ చేసింది. దీనికి సంబంధించి వీడియో మన ఛానల్లో రేపు అయితే వస్తే చాలామంది అడుగుతున్నారు ఈ ఫోన్ గురించి. రేపు మన ఛానల్లో మీరు వీడియో అయితే చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ ఏమేమి తీసుకురాబోతుంది మొత్తం లిస్ట్ అయితే బయటకు వచ్చింది. మార్చిలో వీళ్ళు మ్యాక్బుక్ ఎయిర్ M4 తీసుకురాబోతుంది. ఐప్యాడ్లో వచ్చేసరికి ఐప్యాడ్ ఎయిర్ M3 తీసుకురాబోతుంది. అండ్ ఒకటి ఎయిర్ ట్యాగ్ సెకండ్ జనరేషన్ తీసుకొస్తున్నారు. దీనిలో ఇంకా రేంజ్ ఇంప్రూవ్ చేస్తారంట, అంటే కొద్దిగా ఇంకా బెటర్ రేంజ్ వస్తుంది. దీనిలో చిప్ కూడా మారుస్తున్నారు. అండ్ ఫైనల్లీ హోమ్ పాడ్ వచ్చేసరికి ఈసారి డిస్ప్లేతో తీసుకొని వస్తున్నారు. ఒక ట్యాబ్ లాగా కనెక్ట్ చేస్తుంది చూడొచ్చు మీరు. సో ఇట్లా ఒక హోమ్ పాడ్ తీసుకురాబోతున్నారు. ఇవన్నీ నెక్స్ట్ 2 monthsలో యాపిల్ తీసుకురాబోతుంది. సాఫ్ట్వేర్ పరంగా అయితే మాత్రం ఏప్రిల్లో 18.4 అప్డేట్ తీసుకొని రాబోతున్నారు. దీనిలో ఒక స్పెషల్ ఉంది. దీనిలో ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలుగులో మీరు ఐఫోన్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. కంప్లీట్గా UI మొత్తం తెలుగులోకి మారిపోతుంది. అన్ని యాపిల్ సంబంధించిన నేటివ్ యాప్స్ అన్నీ మీకు తెలుగులోనే ఉంటాయి. ఏ యాప్ ఓపెన్ చేసినా తెలుగులోనే కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్స్ అయితే లేదు, ఓన్లీ యాపిల్కి సంబంధించిన యాప్స్ మాత్రమే. ఈవెన్ లాక్ స్క్రీన్లో కూడా మీకు డేట్ ఇవన్నీ తెలుగులోనే కనిపిస్తుంటాయి, వారం డేట్ ఇవన్నీ. సో చాలా బాగుంది. సో ఇదైతే 18.4 అప్డేట్లో తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ రీల్ షార్ట్ చేశాను నేను ఈరోజు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ అయితే రీల్ చూడొచ్చు, యూట్యూబ్లో షార్ట్ కూడా చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది 18.4 అప్డేట్లో ఏప్రిల్లో రాబోతుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Flip 7 ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. ఈ Z Flip 6 లాగా ఉంది, డిజైన్ ఏం చేంజ్ లేదు, కాకపోతే కొద్దిగా విడ్త్ పెంచారు, కొద్దిగా వెడల్పు అయితే పెరిగింది. సో దీనివల్ల మీకు డిస్ప్లే సైజ్ పెరుగుతుంది అండ్ బ్యాటరీ కూడా కొద్దిగా కెపాసిటీ పెంచుతారు. కొద్దిగా బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే Z Flip 7 రావచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. ఆగస్ట్ కానీ జూలై ఎండింగ్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి అందరూ ట్రైఫోల్డ్ మీద వర్క్ చేస్తుంటే ఇన్ఫినిక్స్ వచ్చేసరికి ట్రై ఫ్లిప్ మీద వర్క్ చేస్తుంది. ఫ్లిప్ ఫోన్లో ట్రైఫోల్డ్ అనమాట. ఇది ఫ్లిప్ ఫోన్లో 3 మడతలు. చూడడానికి మామూలుగా ఫ్లిప్ ఫోన్ చూడడానికి చిన్నగా ఉంటుంది, దానిలో మళ్ళీ 3 folds అంటే మొత్తం గీతలు కనిపిస్తా గలీజ్గా ఉంటుంది. సో వీలైతే యూస్ కేస్ సినారీస్ కూడా చూపిస్తున్నారు. దీన్ని ఎలా మీరు యూస్ చేయొచ్చో కూడా కొన్ని ఫొటోస్ మీరు చూడొచ్చు. సో ఇదైతే జీరో సిరీస్లో అయితే వస్తుంది, ఇన్ఫినిక్స్ 0 సిరీస్లో. అండ్ అంతేకాదు ఇన్ఫినిక్స్ ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్ అన్ని DeepSeek AIతో రాబోతున్నాయి. వీళ్ళు DeepSeekతో పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. ఇన్ఫినిక్స్ ఫోన్స్లో మనం DeepSeek AI అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం పోకో నుంచి పోకో F7 మార్చ్ ఎండింగ్లో గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు. ఏప్రిల్లో ఇండియాకి అయితే ఫోన్ రావచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8S Elite ప్రాసెసర్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. మరి గ్లోబల్గా అది ఇండియాకి ఎంత 7000 mAh బ్యాటరీతో వస్తారో అదో క్వశ్చన్ మార్కే. ఈ ఫోన్ మీకు లాంచ్ అయినప్పుడు ప్రైజెస్ 30,000 ఆ రేంజ్లో ఉండొచ్చు. తర్వాత మీకు నెక్స్ట్ దసరా సేల్కి అట్లా 25,000 రూపాయల లోపు వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే SanDisk 1 TB SSD ఇది 6,999కి అయితే వస్తుంది. ఇది ఆఫీస్లో చాలా యూస్ చేస్తుంటాం మేము. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్లో స్టాండ్ అలోన్ 5G అయితే లేదు, జియో మాత్రమే ఉంది స్టాండ్ అలోన్ 5G. ఇప్పుడు ఎయిర్టెల్ ఎరిక్సన్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఇండియాలో స్టాండ్ అలోన్ 5G అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో 26వ తారీఖు 27వ తారీఖు ఈ 2 డేట్స్లో ఫిబ్రవరి 26, 27లో చాలా మందికి సెన్సిటివ్ కంటెంట్ అని చెప్పేసి 18+ కంటెంట్ కానీ లేకపోతే వైలెన్స్ సంబంధించిన కంటెంట్ కానీ సజెషన్స్ అయితే చాలా వచ్చినాయి. అండ్ చాలామంది మన కామెంట్ సెక్షన్లో కూడా చూశాను దీని గురించి మాట్లాడుతున్నారు. సో దీని గురించి ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ఫిక్స్ చేసినట్టు చెప్తుంది. నిన్న ఈవినింగ్ వరకు వచ్చినాయి, నిన్న ఈవినింగ్ దీన్ని ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు నార్మల్గానే మీకు ఫీడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు వచ్చిందో ఇన్స్టాగ్రామ్ చెప్పట్లా, మోస్ట్లీ ఇది ఒక గ్లిచ్ అయితే అయి ఉండొచ్చు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక రీల్స్కి సపరేట్ యాప్ తీసుకొని రాబోతుంది. రీల్స్ మీరు సపరేట్గా చూస్తారు, టిక్టాక్కి పోటీగా తయారు చేయాలని చూస్తుందంట. అందుకని రీల్స్కి సపరేట్ చేసేస్తున్నారు. అండ్ ఇప్పుడు నార్మల్ ఇన్స్టాగ్రామ్ ఉందిగా, దానిలో మీరు ఓన్లీ పోస్టులు పెట్టుకోవచ్చు. ఏమైనా మీరు మెసేజ్లు ఉంటాయి, డైరెక్ట్ కాల్స్ మాట్లాడడం కానివ్వండి, మెసేజ్లు అంటే డైరెక్ట్ మెసేజెస్ చేసుకోవడం కానివ్వండి, అండ్ స్టోరీస్ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ఇన్స్టాగ్రామ్లో చేసుకోవచ్చు. రీల్స్ మాత్రం సపరేట్గా మీకు వేరే యాప్ అయితే వచ్చేస్తుంది. దీని మీద ఇన్స్టాగ్రామ్ వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో 2 యాప్స్గా డివైడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి లింక్డ్ఇన్లో జాబ్స్ పడుతుంటే చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. కొంతమంది ఫేక్ గాలు కూడా ఉంటారు. మీరు అట్లాంటి అప్లై చేశారంటే మాత్రం ఖచ్చితంగా చిక్కులు ఎరుక్కుంటారు. ఇట్లా అప్లై చేసి చాలామంది చిక్కుల్లో పడ్డారు. సో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు, chainseek.in అని చెప్పేసి. సో వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నట్టు పోస్టులు పెట్టారు. ఈ జాబ్ పోస్ట్ చూసి చాలామంది అప్లై చేశారు. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ వీళ్ళు మెయిల్స్ చేశారు. మెయిల్స్ చేసి ఒక యాప్ పంపించారు, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి. చాలామంది యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా వాళ్ళు వీడియో కాల్ చేశారన్నమాట. వీళ్ళకి వీడియో కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే సిస్టంలో యాప్ ఒక్కటే ఉంటుంది, మిగతాలో బ్యాక్గ్రౌండ్లో ఏమీ ఓపెన్ అవ్వట్లేదు, మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఓన్లీ ఆ యాప్ మాత్రమే పనిచేస్తుంది. తర్వాత ఏం జరిగిద్ది అంటే వీళ్ళు ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఉంటారు కదా, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ టీం హ్యాకర్స్ టీం, ఇది రష్యన్ హ్యాకర్ టీం అనమాట, క్రేజీ ఎవిల్ అని చెప్పేసి రష్యా వాళ్ళు. సో వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఈ ఇంటర్వ్యూ జరిగే టైంలోనే
ఆ సిస్టమ్‌లో ఏమేమి ఉన్నాయి, క్రిప్టోకి సంబంధించి ఏమన్నా వ్యాలెట్స్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేస్తారు. అండ్ క్రిప్టోకి సంబంధించి ఏమైనా వ్యాలెట్స్ ఉంటే మాత్రం వాటిని బ్రేక్ చేస్తున్నారు. డబ్బులైతే దొంగిలిస్తున్నారు. చాలామంది డబ్బులైతే పోయినాయి. చాలామంది వ్యాలెట్ నుంచి డబ్బులైతే వెళ్ళిపోయినాయి. చాలామంది దీని గురించి మేము మోసపోయామని చెప్పేసి షేర్ కూడా చేసుకుంటున్నారు. సో మీరు ఒకవేళ ఏమైనా జాబ్స్ అప్లై చేస్తే లింక్డ్ఇన్‌లో ఇట్లాంటి యాప్స్ పంపిస్తే మీరు ఇన్‌స్టాల్ అయితే చేసుకోకండి. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సంతోష్ అడుగుతున్నారు. లాస్ట్ వీక్ మొబైల్ పర్చేస్ చేశాను. వెస్టర్డే బస్‌లో పిక్ పాకెట్ అయింది. ఎనీవే టు గెట్ బ్యాక్ అంటున్నారు. ఒకవేళ మీ ఫోన్ పోయిందంటే ఒక వీడియో ఉంటుంది మన ఛానల్‌లో. ఇక్కడ ఒక థంబ్‌నెయిల్ కూడా కనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. అక్కడి నుంచి చెక్ చేయండి. మీరు మొబైల్ పోతే ఏమేమి చేయాలో అక్కడ ఉంటుంది డీటెయిల్‌గా. సో మనం ఏం చేయలేం, మనం కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పోలీసులే దాన్ని ట్రేస్ చేయగలరు. సో ఇట్లాంటి కేసెస్లో చాలా అరుదుగా దొరుకుతాయి మొబైల్స్. ఒకవేళ దొరికితే మీ అదృష్టం. సో ఒకసారి వీడియో చూడండి, దానిలోని స్టెప్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి పాండిచ్చేరిలో అశోకన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక కేసు అయితే పెట్టాడు కంపెనీ మీద. అండ్ తమన్నా అండ్ కాజల్ మీద కూడా పెట్టారు. సో తమన్నా అండ్ కాజల్ని కోర్టు విచారణ కూడా రావాలని చెప్పేసి కోరింది. సో ఈ వివరాల్లోకి వెళ్తే ఇది జరిగింది 2022లో తమన్నా ఒక యాడ్ చేసింది ఒక కంపెనీకి సంబంధించి. ఎగ్జాక్ట్ కంపెనీ నేమ్ అయితే బయటికి రావట్లేదు. వీళ్ళు క్రిప్టోకి సంబంధించి అనమాట. సో ఆ యాడ్ చూసి అశోక్ రాణి అతను వెళ్ళి ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ అయితే చేశారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఒక 3 నెలలకు అట్లా అతన్ని పిలిచారు. మీరు కొద్ది క్యాష్ బ్యాక్ వచ్చింది, మీకు 8 లక్షల రూపాయల వరకు మీరు గెలుచుకున్నారు, మీకు అది కావాలా లేకపోతే కార్ కావాలా అని చెప్పేసి అడిగారు. అతను క్యాషే కావాలని చెప్పేసి 8 లక్షల రూపాయలు తీసుకోవడానికి వెళ్ళాడు. ఒక పార్టీ లాగా పెట్టారనమాట. అతను వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీలో కాజల్ అగర్వాల్ వీళ్ళు కూడా కనిపించారనమాట. సో ఇది పెద్ద కంపెనీ అని చెప్పేసి అతను నమ్మకం వచ్చేసింది. 8 లక్షలు వచ్చినాయి కదా, నేను 10 లక్షలు పెడితే 8 లక్షలు వచ్చేసినాయి అని చెప్పేసి ఇప్పుడు మనిషికి ఏమవుతుంది, ఆశ పెరిగిపోద్ది. అదే అత్యాశ అంటారు అనమాట. మనోడు ఏం చేస్తాడంటే 1 కోటి రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి ఇంకొక 1,50,00,000 మొత్తం 2,50,00,000 తీసుకెళ్ళి దానిలో ఇన్వెస్ట్ చేశాడు. దాని తర్వాత ఇతనికి ఒక రూపాయి కూడా రాలేదు. సో ఫోన్లు చేస్తుంటే క్రిప్టో మార్కెట్ ఇప్పుడు డౌన్లో ఉంది, సో అందుకే పెరగట్లేదు, మీరు వెయిట్ చేయాలని చెప్పి అడిగారు. సో ప్రజెంట్ అయితే నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. లాస్ట్కి రీసెంట్గా అయితే అసలు వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వడం మానేశారు. అందుకని చెప్పేసి ఇతను కేసు అయితే పెట్టాడు. సో ఈ కేసు పాండిచ్చేరి కోర్టులో అయితే నడుస్తుంది. సో దీనికి సంబంధించి వీళ్ళిద్దరు విచారణకు పిలిచారు. ఎందుకు విచారణకు పిలిచారంటే వీళ్ళు కంపెనీలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేశారా, అంటే వీళ్ళ ఈ స్కామ్లో వీళ్ళకి కూడా భాగం ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి. వీళ్ళు నార్మల్గా ప్రమోషన్ అంటే వీళ్ళు డబ్బులు తీసుకొని యాడ్లో నటించి వెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఒకవేళ దానిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మాత్రం సో ఈ స్కామ్లో వీళ్ళు కూడా భాగమైనట్లు. సో అట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చూడాలి మరి ఏమవుతుందో. ఈ అశోకన్ లాగా చాలామంది ఉన్నారు. ఓన్లీ సౌత్ ఇండియాలో దగ్గర 60 కోట్ల రూపాయల వరకు స్కామ్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజ్ చేసుకుని జరుగుతూ ఉంటారు. ఓటీటీలో సంక్రాంతికి వస్తుంది. ఇది సేమ్ జీ5లో స్ట్రీమ్ కూడా ఇద్దాం అనుకుంటారు టీవీతో పాటు మీరు ఓటీటీలో చూడాలనుకుంటే ఓటీటీలో కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడులో వీరమణి అని చెప్పేసి ఒక అతను పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు, నా బైక్ పోయింది అని చెప్పేసి. అతని ఇంటి ముందు యమహా R15 బైక్ పార్క్ చేశాడు. పొద్దున చూసేసరికి లేదు అది. తర్వాత కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కూడా ఎతుకుతున్నారు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖు పోయింది. ఫిబ్రవరి 24వ తారీఖు మళ్ళీ బైక్ వచ్చేసి అక్కడే ఉంది, అక్కడైతే పోయిందో అక్కడే పెట్టేసి ఉంది. సో పోలీసులకు చెప్పాడు, ఇన్ఫార్మ్ చేశాడు నా బైక్ దొరికిందని చెప్పేసి. సో తర్వాత అతను ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కదా, లిడ్కి ఒక లెటర్ ఉంది అండ్ 1,500 రూపీస్ క్యాష్ కూడా పెట్టుంది. సో లెటర్ చూస్తే ఏం రాశారంటే, నేను ఎమర్జెన్సీలో బైక్ని తీసుకెళ్లాల్సి వచ్చింది, నేను వెళ్ళా కానీ నేను పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను, నేను గిల్టీగా ఫీల్ అయ్యాను బైక్ తీసుకొచ్చినందుకు. సో అందుకే నేను 450 కిలోమీటర్స్ వరకు వెళ్ళాను బైక్ మీద. బైక్ వాడుకున్నందుకు డబ్బులు పెట్టాడు, 1,500 రూపాయలు పెట్టాడు అండ్ అతనికి క్షమాపణలు కోరుతూ ఒక లెటర్ అయితే పెట్టాడు. ఇలా కొంతమంది ఉంటుంది గిల్టీ ఫీలింగ్ అయితే ఉండదు, తప్పు చేస్తున్నాం అని చెప్పేసి, అది మంచిదే. కొంతమందికి అది కూడా ఉండదు, మేము తప్పు చేస్తున్నాం అని కూడా ఉండదు. సో తప్పు చేసే ముందు అసలు చేయకుండా ఉంటే గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు, అది ఆలోచించుకోండి ఫస్ట్. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. రేపు iPhone 16 ఈ వీడియో వస్తుంది, అది చూడాలనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మండే టెక్నిక్స్ కదా, సెలవు, బాయ్.